హలో మూవీ లవర్స్, ఎట్లున్నారు? మస్తు మస్తులే. నేనైతే సూపర్ గున్నా డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం కాంతారా చాప్టర్ 1 మూవీ యొక్క డే 25 అంటే 4th సండే రోజున ఈ సినిమా థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉంది, అలాగే గ్రాస్ కలెక్షన్స్ ఏంటో కూడా చూద్దాం 25th రోజున. అట్లాగే ఓవరాల్ 25 డేస్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ జర్నీ ఎలా సాగింది, వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అకార్డింగ్ టు ద ట్రేడర్స్ ఎలా వచ్చాయి, అకార్డింగ్ టు ద మేకర్స్ ఎంత కంపేర్ చేసి కూడా చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొక మిత్రమా, ఒక చిన్న లైక్ ఇవ్వరా ప్లీజ్. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ తో నా ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుందండి, అంతే. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో మనం ఇప్పుడు మెయిన్ టాపిక్ కి వెళ్తే, ఇప్పుడు మనం ఏ మాత్రం లేట్ చేయకుండా డే 25 రోజున లాంగ్వేజ్ వైజ్ థియేటర్ ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి కన్నడ 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దాం. మార్నింగ్ షో 24%, ఆఫ్టర్నూన్ షో 53%, ఈవినింగ్ షో 55%, నైట్ షో 30%. ఒకసారి మనం మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 6% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఈ సినిమా ఓవరాల్ గా కన్నడ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 40.5%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 17%, ఆఫ్టర్నూన్ షో 27%, ఈవినింగ్ షో 36%, నైట్ షో 25%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 8% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. కానీ మనము ఈవినింగ్ షోతో నైట్ షోకి కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 11% అయితే ఆక్యుపెన్సీ డ్రాప్ అయిపోయిందండి. ఈ సినిమా 25th డే తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 26.25%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా హిందీ 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దామా మరి. మార్నింగ్ షో 20%, ఆఫ్టర్నూన్ షో 42%, ఈవినింగ్ షో 49%, నైట్ షో 33%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 16% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఇక మనం ఒకసారి ఈవినింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 16% అయితే ఆక్యుపెన్సీ డౌన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఈ సినిమా ఓవరాల్ 25th డే రోజున హిందీ 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 36%. ఇప్పుడు మనం ఈ సినిమా తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దామా మరి. మార్నింగ్ షో 30%, ఆఫ్టర్నూన్ షో 62%, ఈవినింగ్ షో 62%, నైట్ షో 43%. సూపర్బ్ కదండి, వాట్ అన్ ఆక్యుపెన్సీ అండి. 4th సండే రోజు కూడా, అది కూడా తమిళియన్స్ నార్మల్ గా అయితే వేరే లాంగ్వేజ్ మూవీస్ అంత చూడడానికి ఇష్టపడరు, కానీ ఇక్కడ 4th సండే రోజు కూడా ఇంత చక్కటి రెస్పాన్సా, సూపర్ కదా. మనం ఒక్కసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 13% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. కానీ ఈవినింగ్ షోతో నైట్ షో మనం ఒక్కసారి కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 19% అయితే ఆక్యుపెన్సీ డ్రాప్ అయింది ఫ్రెండ్స్. కానీ ఓవరాల్ గా డే 25 రోజున తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 49.25%. సూపర్బ్ నెంబర్ కదండి, ఇంత మంచి ఆక్యుపెన్సీయా. ఇప్పుడు మనం డే 25th మలయాళం 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దామా మరి. మార్నింగ్ షో 14%, ఆఫ్టర్నూన్ షో 29%, ఈవినింగ్ షో 32%, నైట్ షో 25%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 11% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి మనం ఈవినింగ్ షోతో కంపేర్ చేసినట్లయితే నైట్ షోతో ఆల్మోస్ట్ 7% అయితే ఆక్యుపెన్సీ డ్రాప్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా డే 25th రోజున మలయాళం 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 25%. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం డే 25th రోజున 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎట్లుందో చూసాం కదా. మరి ఇప్పుడు డే 25th రోజున బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఇండియా నెట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా మరి. కన్నడ 25th డే టోటల్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 3,55,00,000. తెలుగు 25th డే ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 0.75 CR అంటే 75 లక్షలు. హిందీ 25th డే ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 4,35,00,000. తమిళ్ 25th డే రోజున ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 1,20,00,000. మలయాళం 25th డే ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 0.55
crore అంటే 55 లక్షలు. ఇక్కడ మనం ఒక విషయం గమనించినట్లయితే ఈ సినిమా యొక్క ఒరిజినల్ లాంగ్వేజ్ కన్నడ కన్నా కూడా హిందీ బెల్ట్ లో అయితే ఆల్మోస్ట్ 80 లక్షలు అయితే ఎక్కువగా కలెక్షన్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్. దట్టు 4th సండే రోజున ఈ కలెక్షన్ ఉండడం అయితే సూపర్బ్ కదా. హిందీ పీపుల్ ఖచ్చితంగా హిందీ బెల్ట్ లో మాత్రం సినిమా బాగుంది అంటే ఖచ్చితంగా వదలరండి, మంచి సపోర్ట్ అయితే ఇస్తారు హిందీ పీపుల్. మరి మీరేమంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ సినిమా 25th డే ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 10,40,00,000 వచ్చాయి. దీన్ని మనం గ్రాస్ లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే 12,30,00,000 అవుతుంది. అలాగే 25th డే రోజున గ్రాస్ కలెక్షన్స్ ఓవర్సీస్ నుంచి చూసినట్లయితే 20 లక్షలు. అంటే ఈ సినిమా 25th డే రోజున వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 12,50,00,000 వచ్చాయి. ఇప్పుడు మనం ఈ సినిమాకి ఓవరాల్ 25 డేస్ లో ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. టోటల్ 25 డేస్ కన్నడ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 190,15,00,000. టోటల్ 25 డేస్ తెలుగు ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 89 కోట్లు. టోటల్ 25 డేస్ హిందీ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 204,85,00,000. టోటల్ 25 డేస్ తమిళ్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 61,05,00,000. టోటల్ 25 డేస్ మలయాళం ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 44,55,00,000. సౌత్ ఇండియా సినిమాలు రియల్ పాన్ ఇండియా సినిమాలు అనిపించుకోవాలంటే ఖచ్చితంగా బాలీవుడ్ లో అంటే హిందీ బెల్ట్ లో ఎక్కువ కలెక్షన్స్ అయితే రాబట్టాలి ఫ్రెండ్స్. అదే పని ఈ సినిమా చేసింది. ఈ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి కన్నడ కన్నా కూడా ఆల్మోస్ట్ 15 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ రాబట్టి ఈ సినిమా రియల్ పాన్ ఇండియా సినిమా అనిపించుకుందండి. మీరేమంటారో కమెంట్ చేయండి. అకార్డింగ్ టు ద ట్రేడ్ ఈ సినిమా 25 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 589,60,00,000. అలాగే ఈ సినిమా 25 డేస్ ఇండియా గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 702 కోట్లు. ఇక టోటల్ 25 డేస్ ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 111 కోట్లు. టోటల్ 25 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 813 కోట్లు. అంటే 813 కోట్లు అకార్డింగ్ టు ద ట్రేడ్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్ 25 డేస్ అకార్డింగ్ టు ద మేకర్స్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దామా. మరి అకార్డింగ్ టు ద మేకర్స్ 24 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 846 కోట్లు ప్లస్ 25th డే రోజున వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 12,50,00,000. సో ఓవరాల్ గా యాడ్ చేస్తే మనం 858,50,00,000 వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఓవరాల్ 25 డేస్ కి అకార్డింగ్ టు ద మేకర్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి అకార్డింగ్ టు ద మేకర్స్ అండ్ అకార్డింగ్ టు ద ట్రేడ్ కంపేర్ చేసినట్లయితే 45,50,00,000 ఎక్కువగా వచ్చాయి ఫ్రెండ్స్ అకార్డింగ్ టు ద మేకర్స్. సో డియర్ ఫ్రెండ్స్, మరి ఈ కాంతారా చాప్టర్ 1 మూవీ 1000 కోట్ల క్లబ్ లో వెళ్ళనుందా లేదా కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొక మిత్రమా ఒక చిన్న లైక్ ఇవ్వరా ప్లీజ్. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.